బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భారీగా ఎగిసిపడుతున్నాయి. మనం టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తున్నాము. ఉప్పల్లోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ మొత్తం కూడా తగలబడిపోతున్న దృశ్యాలు చూస్తున్నాము. సమయానికి ఫైర్ ఇంజన్స్ చేరుకున్నా కూడా ఫైర్ ఇంజన్స్ కూడా అంత తొందరగా చేయలేని స్థాయిలో అక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ ప్రాంతమంతా కూడా వ్యాపించింది. ఫైర్ ఫైటర్స్ కూడా మంటలను సకాలంలో అదుపు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా అక్కడ ఉన్న దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మంటల్లో తగలబడిపోతోంది. హైదరాబాద్ ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము. మెయిన్ రోడ్ నుంచి చూస్తున్న దృశ్యాల్లోనే ఆ మంటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. భారీ అగ్ని ప్రమాదం అనే చెప్పొచ్చు. సిఎంఆర్ షాపింగ్ మాల్లో మొత్తం సామాగ్రి అంతా కూడా ఖచ్చితంగా కాలి బూడిదైపోయి ఉంటుంది. మరి ఆ సమయంలో అక్కడ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా, సిఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది ఎవరైనా ఉన్నారా, ఇంకా ఆ పూర్తి సమాచారం మనం మరికొన్ని నిమిషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే అక్కడ భారీగా ఎగిసిపడుతున్న మంటలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి. పక్క బిల్డింగ్లకి వ్యాపించకుండా అక్కడ ఫైర్ ఫైటర్స్ మంటలను చాలా త్వరగా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అగ్ని ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది. మెయిన్ రోడ్ మీద తీసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయినట్టుగానే కనిపిస్తోంది. మా ప్రతినిధి నూర్ తాజా సమాచారం అందిస్తారు. నూర్, అసలు మంటలు సకాలంలో అదుపులోకి వచ్చాయా? ఆ సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా? ఏంటి ప్రస్తుత పరిస్థితి? ఉప్పల్ షాపింగ్ మాల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మంటలు చాలా వేగంగా ఎగసిపడుతున్నాయి. ఫైర్ ఫైటర్స్ కూడా చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఫైర్ బ్రిగేడ్స్ రావడానికి కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నాయి. హెవీ ట్రాఫిక్ జామ్ కావడంతో ఫైర్ ఇంజన్స్ కూడా ఇక్కడ చేరుకోలేని పరిస్థితి. సాధారణంగా షాప్ మొత్తం బంద్ చేసే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయనేసి ఇక్కడ నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయి అంటే ఇతర కారణాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దిట్టమైన పొగలు రావడంతో ఒక్కసారిగా రెసిడెన్సీ ఏరియాని కూడా ఖాళీ చేస్తున్నారు. సిలిండర్స్ కూడా ఇంటి బయట తరలించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. కానీ మొత్తం ఏరియా హెవీ ట్రాఫిక్ జామ్ అవడంతో ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జామ్ అయిపోయింది. ఫైర్ బ్రిగేడ్స్ కూడా ఇక్కడ చేరుకోలేకపోవడంతో మంటలు అయితే ఎగసిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏరే ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ ని డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పటికే నిర్వాహకులు అయితే చెప్పలేని పరిస్థితి. కానీ షాప్ బంద్ చేసే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత చూస్తుండగానే ఒక్కసారిగా మొత్తం షాప్ తగలబడింది అనేది కూడా నిర్వాహకులు అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయి? అక్కడ మంటల తీవ్రత చూస్తుంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే అన్నట్టుగా అనిపిస్తోంది. హైదరాబాద్ సైబరాబాద్ వైపు నుంచి ప్రస్తుతం అయితే 4 ఫైర్ ప్యాకెట్స్ మూవ్ చేశారు. కానీ హెవీ ట్రాఫిక్ జామ్ వల్ల ఫైరింగ్ కూడా సకాలంలో చేరుకోలేకపోవడం కూడా ఇక్కడ ఒక పెద్ద సమస్యగానే మారింది. కానీ అధికారులు అయితే చాలా వరకు దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా ఇక్కడ ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రధానంగా అధికారుల ఫోకస్ మొత్తం షాప్ లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనేది దానిపైన ఫోకస్ చేశారు. కానీ నిర్వాహకులు కూడా మొత్తం షాప్ బంద్ చేసే సమయంలో ప్రమాదం జరిగింది కాబట్టి లోపల ఎవరైనా ఉండిపోయారనేది కూడా ఒక ఆందోళన అయితే ఇక్కడ అధికారులు అయితే చెందుతున్నారు. కానీ లోపల ఉన్నారా అనేది క్లారిటీ రాకపోవడంతో ఇక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరోవైపు కూడా ఫైర్ ప్యాకెట్లు ఇక్కడ మూవ్ చేస్తున్న పరిస్థితి. కానీ మొత్తం ఈ ఘటనలో చూసుకుంటే అధికారుల నిర్వాహకుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ షాప్ బంద్ చేసే సమయంలో ఒక్కసారిగా మంటలు జరగడం అనేది ఏదైనా ఫైర్ నిర్లక్ష్యమా లేకపోతే ఏదైనా ఫెసిలిటీస్ ఏదైనా అక్కడ పూర్తిగా తీసుకోలేదనేది కూడా అధికారులు పూర్తిగా ఫోకస్ చేసిన పరిస్థితి. సో ఏ ఫ్లోర్ లో ఫస్ట్ మంటలు స్టార్ట్ అయ్యే ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా నూర్? ప్రస్తుతం స్టార్టింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయట వైపు నుంచి మంటలు ఒకసారిగా చెలరేగాయి. తర్వాత అంచెలంచెగా పూర్తి బిల్డింగ్ ని మంటలు మంటలు వచ్చాయనేది కూడా నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్నారు. ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకంటే ఏదైనా కారణాలు ఉన్నాయని కూడా టెక్నికల్ గా అయితే అధికారులు పూర్తి మంటలు ఆర్పిన తర్వాత మేము చెప్పగలుగుతామని చెప్తున్నారు. కానీ మనం చూసుకుంటే సాధారణంగా ఈ షాపింగ్ మాల్ లో అనేక ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఈ స్థాయిలో మంటలు రావడం బహుశా ఈ ప్రాంతాల్లో అయితే ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. కానీ అనేక సందర్భాల్లో కూడా ఫైర్ బ్రిగేడ్స్ అధికారులు అనేక తనిఖీలు చేశారు. కానీ ఈ తనిఖీలు చేసినప్పుడు ఇలాంటి నిర్లక్ష్యం ఎక్కడ బయట పడలేదా అనేది కూడా ఒక ఆందోళన అయితే కలిగిస్తుంది. కానీ మొత్తం ఏరియా మాత్రం హెవీ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఈ మంటలు ఆర్పడంలో చాలా వరకు అధికారులకు ఇబ్బందులు అయితే కలుగుతున్న పరిస్థితి. సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో మంటలు స్టార్ట్ అయ్యాయి నూర్?
సుమారు గంట క్రితమే చిన్నగా మంటలు చెలరేగాయి. తర్వాత అంచెలంచెలుగా పూర్తి బిల్డింగ్ మంటలు తన ఆహతలోకి తీసుకుందని చెప్తున్నారు. కానీ ప్రధాన సమస్య ఇక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ మంటలు ఆర్పలేకపోతున్నాము అనేది కూడా అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కానీ సాధారణంగా ఉప్పల్, ఎల్బీ నగర్ ఏరియాలో హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సాయంత్రం పూట కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లే వెహికల్స్ కూడా ఇదే ప్రాంతాల నుంచి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో గంటన్నర లోపల మేము మొత్తం మంటల్ని అదుపులో చేస్తామని అధికారులు అయితే చెప్పొస్తున్నారు. ప్రధానంగా ఫైర్ బ్యాకెట్ హైదరాబాద్, సైబరాబాద్ నుంచి మొత్తం ఫైర్ బ్యాకెట్స్ ని కూడా సిఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్ వైపు మూవ్ చేసిన పరిస్థితి. రైట్, ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్స్ అందువే ఉన్నాయని చెప్తున్నారు. మరి అక్కడ ట్రాఫిక్ అయితే భారీగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులోని ఇవాళ పెట్రోల్ బంక్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడికెక్కడ ఏ రోడ్డు మీద చూసినా కూడా మనకు ట్రాఫిక్ కనిపిస్తోంది. మరి ప్రధానంగా ఇప్పుడు ఆ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉప్పల్కి వెళ్ళడానికి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారా? పూర్తిగా హెవీ ట్రాఫిక్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా రంగంలో దిగారు. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైర్ బ్రేకర్స్ కూడా ఆల్రెడీ సైరన్తోనే వస్తుంది కాబట్టి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి కాబట్టి అధికారులు పూర్తిగా వాళ్ళకి ఒక గ్రీన్ చైన్ లాగా ఫైర్ బ్యాకెట్స్ ని ముందుకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ అధికారులు కూడా చాలా వరకు ఇక్కడ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఫైర్ బ్యాకెట్స్ ని మూవ్ చేస్తున్నారు. కానీ మొత్తం ఏరియా హెవీ ట్రాఫిక్ చేయడం వల్ల కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి. సాధారణంగా ఈ ప్రాంతంలో సాయంత్రం పూట హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇతర ప్రాంతాలు వెళ్లే కూడా వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వెళ్తారు కాబట్టి కొద్దిగా సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. సుమారు గంటన్నర లోపల మొత్తం మంటల్ని అదుపులో తీసుకొస్తాము. కానీ ఏ విధంగా ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంది, లోపల ఎవరన్నా ఉన్నారా లేదని పూర్తిగా ఒక 2 hours మేము వెల్లడిస్తామని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. సో షాప్ క్లోజ్ చేసే టైంలో మంటలు స్టార్ట్ అయినట్టుగా మనకు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఆ టైంలో అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, అందరూ బయటకు వచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇంకా ఎవరైనా నైట్ షిఫ్ట్ కూడా చేస్తూ ఉంటారు కదా, అంత పెద్ద షాపింగ్ మాల్ కాబట్టి నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏమైనా లోపల ఉండిపోయారా, ఎవరైనా గాయపడి బయటకు వచ్చారా? అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్స్? షాప్ క్లోజ్ చేసే సమయంలోనే ఈ మంటలు ఒక్కసారిగా వ్యాపించాయనేసి కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. బహుశా లోపల ఏమన్నా సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, లేకంటే ఇతర ఏదన్నా సిబ్బంది లోపల ఉండిపోయారనేది కూడా ఒక అధికారులు అయితే పూర్తిగా ఎస్కాన్ చేస్తున్న పరిస్థితి. కానీ ఫస్ట్ అయితే మంటల్ని అదుపులో చేయడం, లోపల ఎవరన్నా ఉన్నారా లేదా అనేది కూడా దానిపైన అధికారులు అయితే ఫోకస్ చేశారు. కానీ మంటలు దట్టమైన మంటలు చాలా వేగంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అధికారులు కూడా లోపల పోలేని పరిస్థితి. చాలా వరకు ఇక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంకర్ ని తీసుకొచ్చి మంటలు అయితే ఆపుతున్నారు. మరి కాసేపట్లో అంటే నిర్వాహకులు కూడా సార్ మేము మొత్తం అందరూ వచ్చేసారు, కొంతమంది ఈ రోజు లీవ్ లో కూడా ఉన్నారని చెప్తున్నారు. కానీ లోపల ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది కూడా ఎప్పుడు క్లారిటీ లేదు. మరి కాసేపట్లో పూర్తిగా సమాచారం అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఫైర్ ఇంజిన్ మూవ్ అవడానికి ఆ మాల్ చుట్టూ ఏమైనా ప్లేస్ ఉందా? వెనకాల మొత్తం రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల ఏవైతే రెసిడెన్సీ ఏరియాస్ ఉన్నాయో ఆ ఇండ్లలో మొత్తం ఇప్పటికే పబ్లిక్ ని ఖాళీ చేస్తున్నారు. ప్రధానంగా సిలిండర్స్ ని కూడా పూర్తిగా బయటికి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసులు, హైదరాబాద్ పోలీసుల సహకారంతో కూడా ఇక్కడ ఫైర్ బ్యాకెట్స్ ని ముందుకు పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా వరకు ఇక్కడ ఎవరైతే ఇండ్లలో ఉన్నారో వాళ్ళు కూడా ఖాళీ చేయించిన పరిస్థితి. కానీ ఈ ఒక్కసారిగా ఈ మంటలు రావడంతో ప్రజలు కూడా షాక్ లో ఉన్నారు. సాధారణంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు కూడా లేవు. కానీ ఒక్కసారిగా షాప్ బంద్ చేసే సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో చాలా మంది కూడా షాక్ గురైన పరిస్థితి. మరోవైపు కూడా హెవీ ట్రాఫిక్ జామ్ కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఎంత ఏమైనా కూడా లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనే దానిపైన అధికారులు పూర్తిగా ఫోకస్ చేశారు. మంటలు అదుపు చేయడానికి సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశం ఉన్నది కూడా ఇక్కడ ఫైర్ బ్రాకెట్స్ అధికారులు చెప్పుకున్న పరిస్థితి. రైట్ నూర్, అది టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. హైదరాబాద్ ఉప్పల్లోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త ఇది. చాలా పెద్ద అగ్ని ప్రమాదమే జరిగినట్టుగా మనకు దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. అసలు అగ్ని ప్రమాదం ఎలా స్టార్ట్ అయింది, కారణాలు ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. మరి అసలు విషయం ఏంటంటే ఆ లోపల ఎవరైనా సిబ్బంది కానీ ఇంకెవరైనా కస్టమర్స్ ఉన్నారా, ఆ విషయాలు కూడా తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బట్ అక్కడంతా కూడా గందరగోళ పరిస్థితి ఉంది. అసలు కనీసం అక్కడి వరకు వెళ్ళడానికి ఫైర్ ఇంజన్ కూడా రోడ్డు జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత ట్రాఫిక్ జామ్లో కూడా అధికారులు ఫైర్ ఫైటర్స్ అయితే మంటలు ఆర్పేందుకు అక్కడికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్స్ ఆన్ ది వేలో ఉన్నాయి. ఇవాళ మొత్తం సిటీ అంతా ఎక్కడ చూసినా కూడా ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. ట్రక్ డ్రైవర్స్ సమ్మె చేస్తున్నారు కాబట్టి 4-5 days వరకు పెట్రోల్ ఉండదు అని అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా కూడా పెద్ద వాహనాలు, పెద్ద లైన్లు వాహనాలు బారులు తిరిగి కనిపించాయి. ఆ ట్రాఫిక్కి తోడు ఉప్పలంటే మామూలుగానే
చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అందులోనూ ఈవినింగ్ టైం అంటే అసలు అక్కడి నుంచి ఆ ఉప్పల్ దాటాలంటేనే ఒక మినిమం 45 మినిట్స్ అన్న పడుతుంది మామూలు సమయాల్లోనే. అందులోనూ ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిన ఈ సమయంలో ఈ ట్రాఫిక్లో అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకోవడమే చాలా కష్టతరంగానే కనిపిస్తుంది. బట్ అక్కడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసి రూట్ మళ్లించి మిగతా వాహనాలను రూట్ మళ్లించి ఉప్పల్కి ఆ ఫైర్ ఇంజిన్స్ అయితే పంపగలిగారు. బట్ ఇంకా కొన్ని ఫైర్ ఇంజిన్స్ అక్కడికి వెళ్లాల్సి ఉంది. చాలా పెద్ద స్థాయిలోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతోంది. ఒక గంట క్రితం ఈ ప్రమాదం జరిగింది. షాప్ క్లోజ్ చేసే సమయంలోనే మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఆ లోపు అక్కడ ఎవరైనా ఉన్నారా, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైనా ఉన్నారా, నైట్ షిఫ్ట్స్ ఎవరికైనా వేస్తారా, అవన్నీ కూడా మనకు మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికారులు కూడా ముఖ్యంగా లోపల ఎవరైనా ఉన్నారా అన్న విషయం పైన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళని కూడా ఖాళీ చేయించారు.